అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే షేర్ బటన్ ద్వారా నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు చేరవేరుస్తారని, అట్లాగే అక్కడ హైప్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహం మాకు అందించడం అంటే కొండంత ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇక విషయంలోకి వెళ్తే, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అవతల పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెలరేగిపోయి మాట్లాడటం అనేది సహజంగా ఉంటుంది. మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక వరస్ట్ పార్టీ ఉంది, అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో ఉన్నటువంటి నాయకులు ఎవ్వడు కూడా తిన్నగా మాట్లాడడు, అంతా తేడాగానే మాట్లాడతారు. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత ఏదైతే హార్మోజ్ దగ్గర జలసంధిని మూసివేయటం, ఉద్రిక్త పరిస్థితులు, యావత్ ప్రపంచం అంతా కూడా గ్యాస్ ప్రాబ్లంతో పాటు డీజిల్ సంక్షేమాన్ని కొంచెం ఎదుర్కొంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల మూసేసినటువంటి పెట్రోల్ బంక్ దగ్గర వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి అక్కడ వాళ్ళంతటా వాళ్ళే సీన్ క్రియేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్రోల్ కోసం, డీజిల్ కోసం క్యాన్లు క్యూ లైన్లో పెట్టినట్టు పెట్టి ఒక హంబక్ షోలు నడిపిస్తున్నారు. సో తాజాగా ఒక మూసేసినటువంటి పెట్రోల్ బంక్ దగ్గర మన పేరుని నాని కూడా అలాంటి షోనే నడిపి కనీసం తాను ఒక ప్రజాప్రతినిధి సంగతి మర్చిపోయి అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మీద ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఆ వీడియో చూసిన తర్వాత మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకు ఘాటైన మసాలాగా ఉన్నట్టుగా ఇస్తేనే మనోళ్ళు దారికి వస్తారు. లేకపోతే మేము మాట్లాడేటువంటి బూతులకి పాపం వీళ్ళందరూ భయపడిపోయారు కదా అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు బతుకుతున్నారు. పేరుని నానికి, పేరుని కిట్టు గారికి. ఎందుకంటే వీడు పిల్ల బచ్చాగాడు ఇన్స్టాగ్రామ్స్లో రీల్ చేసుకునేవాడు, టిక్టాక్ రీల్స్ చేసుకునేవాడిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇచ్చారు. కాబట్టి వీడికి ప్రతిపక్షానికి తేడా తెలియనటువంటి పెద్ద నత్తిపోకోడిగాడు వీడు కూడా మీడియా ముందుకు వచ్చి అబ్బా కొడుకు వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడతారు. సరే, ముందు అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడో చూసి దానికి మనం తర్వాత అబ్బాకి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అనేది కౌంటర్ మాత్రం గట్టిగా ఉంటుంది. కాబట్టి తెలుగు తమ్ముళ్ళు బీ కేర్ఫుల్. ఫుల్ స్థాయిలో సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయాల కన్నా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి, ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుద్ది. ఆ రోజు ఎవరిని చేసుకుంటే ఆడితోనే నిజాయితీగా బతుకుతుంది, నిక్కచ్చిగా బతుకుతుంది. ఆ నీతి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు కదా. ఇది ఎక్కడ మాట్లాడాడు? ఎక్కడైతే మూసేసినటువంటి పెట్రోల్ బంక్ దగ్గర వీడంతటి వైసీపీ కార్యకర్తలతో ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో పెట్రోల్ కొడుతుంది, డీజిల్ కొడుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది. ఆల్రెడీ మా దర్శి ప్రాంతంలో కూడా 1-2 చోట్ల చిన్న పెట్రోల్ బంకుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరైనటువంటి సప్లై లేకపోతే ఆపేసినవి ఉన్నాయి. మరీ అంత బారులు తీరి క్యూ లైన్లు అంత దారుణంగా అయితే ఏం లేదు, కానీ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఇది ఓల్డ్లో ఉన్నటువంటి క్రైసిస్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనూ లేదు, హైదరాబాద్లోని ప్రాంతాల్లోనూ అన్ని చోట్ల ఉంది. అంత మాత్రం చేత ప్రభుత్వం చేతగాంతనం, ప్రభుత్వం వైఫల్యం చెందింది అని మాట్లాడటంలో తప్పు లేదు. కానీ ఇట్లాంటి బొగడాగాళ్ళు వీడు వచ్చేసి ఏమంటున్నాడు, తెలుగుదేశం పార్టీ కంటే కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి ఆడవాళ్ళు. ఎందుకంటే పేరుని నాని వాళ్ళ అయ్య వీళ్ళని వదిలేసి వేరే ఒక మహిళను ఉంచుకున్నాడు. ఆ కుటుంబం తూనీగా స్టోరీ కూడా మనోడు చెప్పాడు. అందుకని చెప్పేసి మనోడికి ఆ పడుపు వృత్తి చేసుకునే వాళ్ళం, లేకపోతే వీళ్ళ గురించి వినలేని గౌరవం. ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నంలో వీడు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చేసిన వ్యాపారం కూడా ఇదే. అందుకని చెప్పేసి వాడికి తెలిసినంత క్వాలిటీ, వాడికి తెలిసినంత నాణ్యత ఇంకొకటికి ఎవరికి తెలియదు. సరే, ఇప్పుడు నేను పేరుని నానికి ఏం చెప్తున్నానంటే, పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని రేషన్ షాపులో గూడాల లీజుకు తీసుకొని అక్రమంగా బియ్యాన్ని తరలించి ఎన్నికల్లో డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని, అట్లాగే మచిలీపట్నంలో నకిలీ పట్టాలని అబ్బాగొడుగులు ఇద్దరు సృష్టించి ప్రజలకు పంచి పొర్లి దండాలు పెట్టి అమ్మ, అయ్యా, బాబు అని అడుక్కున్నా కూడా మచిలీపట్నం ప్రజలు 30,000 ఓట్లతోటి ఆ తొరిపల్ల కిట్టు కానీ పక్కన పెట్టారు, నత్తిపోకొడి కానీ పక్కన పెట్టారు. అంటే ఆడదాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి ఆడింగి వెధవ. ఇప్పుడు మేము కూడా మాట్లాడాలి.
ఆడింగి వెధవలు కూడా అరెస్ట్ చేయకపోతే, అరెస్ట్ చేయడానికి పోతే ఒక మహిళ, మా ఆవిడ, ఒక మా ఆడవాళ్ళని సంగతితో చంద్రబాబు నాయుడు గారు ఒక సాఫ్ట్ కార్నర్లో మమ్మల్ని వదిలేశాడని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడుపు కానీ ఏడుపు ఏడుస్తున్నటువంటి ఆడింగి వెధవలు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా మొరులుతూ ఉంటాడు. అరే నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే నీ మీద లైసెన్స్ తీసుకొని చేసుకోవచ్చుగా, నీ కొడుకు మీద లైసెన్స్ తీసుకొని చేసుకోవచ్చుగా, కానీ నీ భార్య మీద లైసెన్స్ తీసుకొని నువ్వు గూడాలలో బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టులకు తరలించి కోట్ల రూపాయలకు పడగలెత్తావు. గత 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి దొంగ వ్యాపారం ఇది. ఆ వ్యాపారంలో భాగ్యస్వామి ఎవరయ్యా అంటే కట్టుకున్న భార్యని భాగ్యస్వామిగా చేశాడు. ఇలాంటి పనికి మాలినోడు, ఇలాంటి పోరంబోకోడు కూడా మీడియా ముందుకు వచ్చి పడుపు వృత్తి గురించి, ఆడవాళ్ళ గురించి వీడు మాట్లాడుతుంటే వీడి దృష్టిలో ఆడవాళ్ళకి ఎంత స్థానం ఉందో, ఎంత గౌరవ స్థానం ఉందో ఈ వీడియోని బట్టి, వీడి వృత్తిని బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా సంస్కారం నేర్చుకోండి. ఎక్కడన్నా వెళ్ళి సంస్కారంగా ఎలా బతకాలో నేర్చుకోండి. మీ నాయన పేరు చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నీ పేరు చెప్తే నీ కొడుకు కనీసం 30,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత సన్నాసుడివో, ఎంత సోంబేరుడివో, ఎంత చేతగాని సన్నాసివో, ఎంత చేతగాని దద్దమ్మవో నువ్వు అర్థం చేసుకోవాలి. మళ్ళీ అందులో కూడా దాదాపుగా 1000 నకిలీ పట్టాలని 10,000 పట్టాలని పంచినా కూడా మీరు 30,000తో ఓడిపోయారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత చేతగాని సన్నాసులో ప్రజలు అనుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మీలాంటి ఔలాగాళ్ళు కూడా మైకు తెచ్చి మూతి ముందు పెడితే నీ ఇష్టాసారంగా గజ్జి కుక్కలాగా మొరగటం, గజ్జి కుక్కలాగా మాట్లాడటం, గజ్జి కుక్కలాగా ఏదో కరిసినట్టు పోట్లాడటం అనేది మీ కుటుంబానికి, నీకు నీ కొడుక్కి వెన్నతో పెట్టినటువంటి విద్య. వాడికి ఎట్లాగో సంస్కారంగా తెలుగు మాట్లాడటం రాదు, తెలుగుని గౌరవించడం రాదు, కనీసం తెలుగు భాష మీద పట్టు లేదు. వాడు సగం మాట్లాడుతుంటే సగం తెలుగు సగం మిక్సింగ్ మాట్లాడతాడు. నువ్వు మైకు ముందుకు వస్తే ఎంతసేపు ఉన్న సానికొంపల గురించి, సానికొంపల్లో ఉన్నటువంటి రుటుల గురించి, అట్లాగే ఇట్లాంటి అంటే ఇది ఏమంటారంటే వగలమారి మాట్లాడటం నీకు నేర్చింది. నేనేమడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే నువ్వు అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల స్టామినా గురించి నీకేం తెలుసురా? ఎవడైనా 23 సీట్లకు పార్టీ పోయిందంటే ఇసిరి అవతల పడేస్తారు జెండా, కానీ జెండా భద్రంగా మడత పెట్టుకొని అటక పైన పెట్టుకొని మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అధినాయకుడి పిలుపు మేరకు పార్టీ కోసం పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. అలాంటి కార్యకర్తలని వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అందుకే ఆర్కే గారు మీకు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఇది నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. లేదురా ఇప్పుడు దాకా మీతో కాపురాలు చేసిన మీ భార్యలు చెల్లెళ్ళు అంటే ఎస్ చెల్లెళ్ళు అని సంబంధాలు చూస్తాను ఎందుకు చెప్పారంటే ఇలాంటి బొగడాగాడు ఈడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు గారు నా భార్యని అరెస్ట్ చేయాలని ఏదైతే మా మచిలీపట్నం ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. ఆయన సంస్కారానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజెప్పాలని చెప్పాడు ఈ బొగడాగాడు. తర్వాత అరెస్ట్ చేస్తారనే భయంతో చీకటి కన్నాల్లోకి పోయి ఆ డబ్బులు మేము కట్టామని బయటకు వచ్చి బెయిల్ తీసుకొని ఇలా వీడు కూడా దొంగ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేసి కోట్లు గడించి వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి ఈ లోఫర్ లఫుట్ గాడు కూడా మైకు తెచ్చి ముందు పెడితే ఏది మాట్లాడాలో తెలియకుండా ఏం మాట్లాడుతున్నానో అర్థం కాకుండా ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడుతున్నాడు ఈ సోంబేరి గాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అరే ఎవడైనా పెళ్ళాం పేరు మీద లైసెన్స్ తెచ్చుకొని వ్యాపారం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలరా? ఏదన్నా తేడా వస్తే పెళ్ళాన్ని తీసుకెళ్ళి లోపల జైల్లో పెడతారే, పోతే పోయిందిలే, రెండో పెళ్లి కాకపోతే మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఏమో, మూడో పెళ్లి కలిసి వచ్చింది అనుకున్నాడో ఏమో, దానికి పెళ్ళాం పేరు మీద లైసెన్స్ తీసుకొని అక్రమంగా వ్యాపారం చేశాడు ఈ గూక్లేగాడు. వీడి కొడుకు గూక్లేగాళ్ళు వీళ్ళిద్దరు కలిసి మీరు తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, తెలుగుదేశం పార్టీ అధినాయకుల గురించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వెక్కడి నుంచి వచ్చావో, నీ స్థానం ఏంటో నీకు గుర్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు జన్మలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలిచే ఛాన్స్ నీకు లేదు, నీ కొడుకు లేదు. నువ్వు పెద్ద సన్నాసి వెధవ అని తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి నీకు రిటైర్మెంట్ ఇచ్చి నీ కొడుకుని ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. నీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నీ కొడుకు గుణగుణాలు చూసుకుంటే నువ్వు తండ్రి వెధవ అయితే వీడు వెధవన్నారు ఎదవ.
వీడు 20 ఏళ్ళకే టిక్టాక్లోను ఇన్స్టాగ్రామ్స్తో ఆడోళ్ళతోటి డ్యూయల్ రోల్ వీడియోలు చేసినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇట్లాంటి బొగడాగాలని నామినేషన్లు వేసి ఎన్నికల్లో పోటీ చేపిస్తే 30,000 ఓట్లతో ఓడిపోయినా ఇంకా సిగ్గు లేకుండా అబ్బా కొడుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.